గతి ప్రాదక్షిణ్యా క్రమణమశనా వ్యాహుతి విధి. తినేటప్పుడు అగ్నిహోత్రంలో వేస్తున్నానని పరమభక్తితో తినగలవా? మౌనంగా తినగలవా? భగవన్నామని చెప్తూ తినగలవా? అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా తినగలవా? దానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా మంచి అవగాహన ఉండాలి, కుటుంబంలో మంచి అవగాహన ఉండాలి. 23 గంటల 50 నిమిషాలు మాట్లాడుకుందాం, పర్వాలేదు, ఒక్క 10 నిమిషాలు వద్దు, అది యజ్ఞం. అన్నం తింటున్నప్పుడు భగవన్నామం ఒక్కటే మాట్లాడుకుందాం. అథవా ఇంకా మాట్లాడుకోకుండా ఉండలేకపోతే భద్రాచలం గురించి మాట్లాడుకుందాం, సీతారామ కళ్యాణం మాట్లాడదాం కాసేపు, అంతే. కనీసం 10 రోజులు మాట్లాడచ్చుగా, దాని గురించి మాట్లాడుకుందాం, తప్ప ఇంకోటి వద్దు అని అనుకున్నారనుకోండి, భగవన్నామంతో పుచ్చుకున్న పదార్థం ఎంత సత్వగుణాన్ని అందిస్తుంది. ఎందుకు అక్కర్లేని విషయాలన్నీ అప్పుడే మాట్లాడుకుంటూ తింటుండడం? కాబట్టి క్రమణమశనాద్యాహుత విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఇన్మే విలసితం. ఇప్పుడు అది కర్మేంద్రియం కానివ్వండి, జ్ఞానేంద్రియం కానివ్వండి, నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి, అది చూడకూడని దాని దగ్గర నా కన్ను ఆగిందనుకోండి, బాబోయ్ రేపు పొద్దున్న ఏరా నువ్వు నేను కన్నిస్తే ఆ కంటితో ఏం చేశావు నాకు తెలీదా? నువ్వేం చూసావో నాకు తెలీదా? అది చూడకూడనిదైతే, ఒకవేళ చూడకూడనిది పొరపాటున నీ కంట పడింది, తల తిప్పుకు వెళ్ళే సంస్కారం లేదురా నీకు? నువ్వు అలా చూడాలా? ఎందుకురా నీకు దృష్టి అని ఈశ్వరుడు అడిగాడు అనుకోండి. అసలు ఊహించగలమండి? ఒక్క 10 నిమిషాలు కన్నులు లేకపోతే పడేటటువంటి బాధ ఎంత వర్ణనాతీతం. చిన్న తప్పు చేస్తే మనం ఇచ్చిన వస్తువు లాగేసుకుంటాం ఎవరి దగ్గర నుంచి అయినా. నేను 50 రూపాయలు ఇచ్చి వర్షం వస్తే రారా రిక్షాలో అంటే నా కొడుకు నాకు చెప్పకుండా సినిమాకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా నీకు ఎప్పుడూ డబ్బులు ఇవ్వను, వర్షం వస్తే తడిసిరా అంటాను. మరి ఈశ్వరుడు కళ్ళిస్తే చూడకూడనివన్నీ చూస్తుంటే ఆయన తీసేస్తే నిజంగా ఏమైపోదు? ఎన్ని తప్పులు భరిస్తున్నట్టు. నారాయణ కరుణామయ అని శంకరులు అన్నారంటే అందులో అర్థం ఉందా లేదా? కాబట్టి వాడొకడు చూస్తున్నాడు, నేనేం చూస్తున్నానో చూస్తున్నవాడు ఉన్నాడన్నప్పుడు చూడకుండా ఉండడానికి కనీసం ఓ భయంతోనైనా తప్పుకుంటావు, అది భక్తి. ఇది వినకూడదు, నేనేం వింటున్నానో వాడికి తెలుసు, వద్దులే ఏదో మార్చేద్దాం, ఇదే పనిగా వింటే ఏరా ఏం విన్నావు నువ్వు, ఎంత సంతోషంగా విన్నావు, నువ్వు వినబట్టి కదా అవతలవాడు ఇంకో 15 గంట చెప్పాడు, పోన్లేవా ఊరుకో దాని గురించి వదిలేయి అని నువ్వు అన్నావా ఒక్క మాట? ఎంత సంతోషంగా విన్నావు విన్నప్పుడు. అంటే నా బతుకు ఏమైపోతుంది, ఎందుకు వచ్చిన గొడవ, వద్దులే వదిలిపెట్టేస్తాను. పాపం చెవులు సరిగ్గా వినపడక ఆధ్యాత్మిక ప్రవచనాలు వినాలని తాపత్రయంతో లౌడ్ స్పీకర్ల దగ్గరికి వచ్చి చెవిలా పెట్టి విని కూడా కొంత వినపడింది కొంత వినపడలేదని బాధపడి వెళ్ళిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి వాళ్ళు ఉన్నారు. చీమ చిటిక్కుమంటే వినే శక్తిని ఇచ్చాడు ఈశ్వరుడు. అది కానీ లేదనుకోండి, జీవితం ఎంత పరిహాసాస్పదం అయిపోతుంది. అవతల వాళ్ళ నోటి కదలికని బట్టి ఏమన్నాడో తెలుసుకోవాలి, లేదా వాడి సంజ్ఞని బట్టి కనుక్కోవాలి. కాబట్టి వద్దు, దానితో వినకూడనివి వినవద్దు. ఇప్పుడు ఇంద్రియములను నిగ్రహించడానికి ఏది సాధనం? భక్తి. ఆ భక్తి ఉన్ననాడు అసలు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి నీకుంటే ఇంద్రియములను విచ్చలవిడిగా వాడలేవు, నిగ్రహించవచ్చు.